వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు నిజమైన అబద్ధం. ఈ కథ అక్బర్ బీర్బల్కి సంబంధించిన సరదా కథ. తెనాలి రామకృష్ణుడి కథలు, అక్బర్ బీర్బల్ కథలు చాలా సరదాగా ఉంటాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అక్బర్కు ఓసారి వింత ఆలోచన వచ్చింది. వెంటనే మన దర్బారులోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి అది అసత్యమని నాతో ఒప్పించాలి. అలా చేస్తే గనుక నేను 100 బంగారు నాణేలు ఆ వ్యక్తికి బహుమతిగా ఇస్తాను. 10 రోజుల వ్యవధి అని చెప్పాడు. ఇది వినగానే సభలోని వారు ప్రతిరోజు నోటికి వచ్చిన అబద్ధాలను చెప్పి చక్రవర్తితో అవి అసత్యాలే అని నమ్మించడానికి ప్రయత్నించారు. ప్రభు, మా ఊళ్ళో గుర్రం ఎగురుతుందంట తెలుసా అన్నాడు ఓ కవి. ఇందులో అబద్ధం ఏముంది? పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవట, అవి ఎంచక్కా ఎగిరేవట. ఈ విషయం నా చిన్నప్పుడు మా తాత చెబితే విన్నా అన్నాడు అక్బర్. ప్రభు, గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా అన్నాడు మరో సభికుడు. ఎందుకుండదు, తప్పకుండా ఉంటుంది. కోడి పెట్టెకు గాడిద అని పేరు పెడితే అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డే అవుతుంది కదా అన్నాడు చక్రవర్తి. ఇలా ఎవరు ఏం చెప్పినా తన వితండవాదంతో అక్బర్ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు. చూస్తుండగానే 9 రోజులు గడిచిపోయాయి. 10వ రోజు సభ ప్రారంభమైంది. ఆఖరి రోజు కూడా ఎవరూ గెలవలేకపోయారు. అక్బర్ చివరిగా బీర్బల్ను చూస్తూ, ఏం బీర్బల్, నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి? పందెంలో ఓడిపోతావని భయమా అన్నాడు అక్బర్. పందెం సంగతి తర్వాత జహాపన, మీరు ఇంతమంది ముందు మాట తప్పుతారేమో అని మధ్యలోనే ఆగిపోయాను అన్నాడు బీర్బల్. నేను మాట తప్పడం ఏంటి అన్నాడు అక్బర్. అదే ప్రభు, నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొత్తంతా నాకు రాసిచ్చారు కదా, దాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంపద తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు బీర్బల్. ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్. అవునా? అయితే 100 బంగారు నాణేలు ఇప్పించండి, నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు బీర్బల్. ఏ 100 బంగారు నాణాలు అన్నాడు అక్బర్ కోపంగా. అదే జహాపన, పందెంలో గెలిస్తే ఇస్తామన్నారు కదా అన్నాడు బీర్బల్. వెంటనే అక్బర్ నాలుక కరుచుకున్నాడు. అప్పటికి కానీ అర్థం కాలేదు తనను బీర్బల్ పందెంలో ఓడించాడని. అన్న మాట ప్రకారం అక్బర్ బీర్బల్కు 100 నాణాలు సత్కరించాడు.